అందరికీ నమస్కారం అండి. దయచేసి నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది. గమనించగలరు, సహకరించగలరు. థ్యాంక్ యూ. మీ తోడ్పాటును అందించండి. అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఒక జడ అమ్మాయి, 6వ భాగం. రచన అరవింద గారు. మళ్ళీ సరదాగా ఉండటానికి ప్రయత్నిస్తూ, చూసావుగా, నీకేమనిపించింది? ఎలా ఉన్నారు అన్నయ్య, వదిన అన్నాను. ఈసారి రాంబాబు నవ్వాడు. వాళ్ళకే బాగానే ఉన్నారు. మీ వదిన మంచిది, తెలివైంది. అటువంటి అమ్మాయి మాట వింటే తప్పేమిటి అన్నాడు. అవును, చాలా మంచిది అన్నాను. నిన్ను దింపింది ఎవరు? సాగరేనా అన్నాడు. జవాబు ఇవ్వకూడదనుకుంటూనే అన్నాను. ఈ వాచ్ అతనే ఇచ్చాడా? నాకెందుకో కోపం, చిరాకు వస్తున్నాయి. అతడు ఇవ్వలేదు, నేనే కొనుక్కున్నాను అన్నాను. గొంతు వణికింది. అతడితో తిరగద్దు శైల, గుర్తుంచుకో. అతను మంచివాడి కాదు. స్వార్థంతో చెప్పటం లేదు నేను ఈ మాట. అతడికి మంచి స్నేహాలు లేవు అన్నాడు రాంబాబు. అతడితో నేను తిరగటం లేదు. సునంద నా స్నేహితురాలు. సునంద నాకు తెలుసు అన్నాడు. ఎలా తెలుసు? ఆశ్చర్యం వేసింది నాకు. అంతలోనే ఎగతాళి తోచింది. సునంద నీకు తెలుసా? ఏ ఊళ్ళో ఆడపిల్లలు వెనకపడుతున్నావా అన్నాను. రాంబాబు మాట్లాడలేదు. అతడు మాట్లాడటం లేదని అతడి మొహంలోకి చూశాను. అతడి కళ్ళల్లోనే కాదు, మొహం నిండా బాధ ఉంది. అతడు అంతగా నొచ్చుకోవాల్సింది ఏముంది అనుకుంటున్నాను. అన్నయ్య స్నానం చేసి వచ్చాడు. అన్నయ్య వెనకే వదిన వచ్చింది. వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు రాంబాబు. రాంబాబును పంపించి అన్నయ్య తన గదిలోకి వెళ్ళాడు. నేను కుర్చీలో అలాగే కూర్చున్నాను. రాంబాబులో ఏదో మార్పు వచ్చింది. అతడి ముఖంలో కొన్ని రేఖలు మారాయి. ఇదివరకు అతడికి బుగ్గలు ఉండేవి. ఇప్పుడు బుగ్గలు పలచబడి ఆ అమాయకత్వం పోయింది. చెన్నై వెళ్ళాక ఏదో మార్పు వచ్చింది. ఇక నాన్న వచ్చేశారు. నాన్న, వాచ్ ఇదిగో. చెయ్యి ముందుకు చాపాను. సమంగా చూడకుండానే అన్నారు నాన్న. ఎంత అయింది? మాధవరావు ఒక వాచి కొన్నాడు కూతురికి. ఇలాగే ఉంది, 300. మీరు అసలు నా వాచి చూసారా? ఇది ఇట్లా ఉండదు. ఇది 600 అయింది. సిటిజన్. అది సురేన్కి తెలుసున్న వాళ్ళు ఉండబట్టి, లేకపోతే ఈ వాచ్ 1000 రూపాయలు. చూడండి. నేను నాన్న కళ్ళ ముందు నుంచి చేయి తీయలేదు, అలాగే ఉంచాను. ఈసారి బాగా చూశారు నాన్న. బాగుంది, కానీ తేడాలు ఏముంటాయి? కరెక్ట్ టైం చూపించడం కావాలి అన్నారు. చాలా తేడా ఉంది. మన దేశంలో తయారైన వస్తువులకు ఫినిషింగ్ బాగుండదు. కొన్ని మర్నాటి నుంచే రిపేర్లు మొదలు. రెండో పక్కన పెట్టి చూస్తే తేడా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది అన్నాను. అన్నయ్య కూడా మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. వదినకు వంటలో సాయం చేద్దామని లేచాను. రాంబాబు వచ్చాడు అన్నాడు అన్నయ్య. అన్నారు నాన్న అన్నట్టు. ప్రసాదరావు గారి కంపెనీలో చాలా గొడవగా ఉందట. ప్రొడక్షన్ తగ్గిందట. పని వాళ్ళు జీతాలు పెంచమంటున్నారట. స్ట్రైక్ అవుతోంది. లాకౌట్ చేస్తారేమో అనుకుంటున్నారు. సంప్రదింపులు జరుగుతున్నాయట. రాంబాబు అందుకే వచ్చాట. అన్నయ్య ఇంకా చెప్తూనే ఉన్నాడు. మధ్యలో రాంబాబు ఏం చెప్తాడు? వాళ్ళ నాన్నగారిని ఎవరో కొట్టకుండా అడ్డుపడతాడా అనుకుంటూ వంటింటి వైపు వెళ్ళాను. ఇక ఈ వాచ్ నీకు సురేన్ తెచ్చిపెట్టాడు కదూ అంది సునంద. మేము సునంద గదికి ఆనుకొని ఉన్న వరండాలో కూర్చున్నాం. అక్కడి నుంచి ఇంటికి కుడివైపునున్న గార్డెన్ అంతా కనిపిస్తుంది. అవును, నేనే కొనుక్కున్నాను అన్నాను, సిగ్గుపడకుండా, దాచకుండా. అది మంచిదే. సురేన్ అంత ఖరీదైన బహుమతులు ఇవ్వకుండా ఉంటేనే మంచిది అంది. సునంద ఎందుకలా అంది? ఇక ఎలా తెలిసింది అసలు సునందకి? ఈ వాచి పెట్టుకున్నాక ఎంతమందికి జవాబులు ఇవ్వాల్సి వస్తుంది? సురేన్ నాకు తెచ్చిపెట్టాడని సునందకి ఎలా తెలిసింది అసలు? స్కూల్లో నేను ఎవరికి చెప్పలేదే. ఊరికే బహుమతి ఇస్తే నేను పుచ్చుకుంటానా ఏమిటి? మా మధ్య ఇంకా అంత స్నేహం లేదు. సురేన్ తెలివైన వాడే. వాడి విషయంలో మా డాడీ తీసుకోవాల్సినంత శ్రద్ధ తీసుకోలేదనిపిస్తోంది నాకు. ఆయన తనకు తోచింది చేయటం తప్ప ఎవరి మాట వినిపించుకోరు. ఈ మేడని ఎవరో జమీందారులు అమ్ముతుంటే కొనేశారు. అమ్మను కూడా సంప్రదించరు. అలాగే
ఒకసారి పని మీద వాల్తేరు వెళ్ళి అక్కడ అక్కయ్యకి సంబంధం నిశ్చయం చేసి వచ్చారు. మాట నిలబెట్టుకోవటానికి చాలా కట్నం లాంఛనాలు ఇవ్వాల్సి వచ్చింది. పెళ్లి ఖర్చుకు బాగా అప్పు చేయాల్సి వచ్చింది. ఎంత డబ్బైనా సరే ఖర్చు పెట్టడానికి సాహసిస్తారు కానీ అది అవసరమా కాదా అని మాత్రం ఆలోచించరు. అమ్మ తను చేసేదేమీ లేక బాధపడుతుంది. అమ్మ అనారోగ్యానికి అది కూడా ఒక కారణమే. మా పెద్దన్నయ్య మొదటి నుంచి చదువులో చాలా చురుకు. ఎప్పుడూ ఫస్ట్ క్లాస్లో ఇంజనీరింగ్ పాస్ అయ్యి స్కాలర్షిప్ వచ్చి అమెరికా వెళ్ళాడు. అక్కడ కూడా మెరిట్తో పాస్ అయ్యాడు. మంచి జాబ్ దొరికింది. బాగా సంపాదిస్తున్నాడు. అందరికీ అలా సాగదు కదా. సురేన్ చదువులో అంత బ్రైట్ కాదు. ఇంజనీరింగ్ చదువుతానంటే డాడీ డొనేషన్ కట్టేసి చదివించను, లా చదువు అన్నారు. అంత గొప్ప ప్రొఫెషన్ ఇంకొకటి లేదంటారు ఆయన. ప్రపంచంలో చాలామంది మేధావులు లాయర్సే అంటారు. ఏమైతేనే వాడి చదువు పాడైంది. 2 ఏళ్ళు ఊరికే ఉన్నాడు. ఇప్పుడు ఏదో ఉద్యోగం చేస్తున్నానంటున్నాడు. మేనేజర్ అట. అటువంటి కంపెనీలు ఈ ఊళ్ళో 1000 ఉంటాయి. అసలు ఉద్యోగం ఉందని నాకు నమ్మకం లేదు. ఉందని అనుకున్న ఊరు పేరు లేని కంపెనీ ఎంత జీతం ఇస్తారు? డాడీని డబ్బు అడగడు, డాడీ డబ్బు ఇవ్వరు. బాగానే ఖర్చు చేస్తాడు. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కాదు. ఫ్రెండ్స్, బిజినెస్ అంటాడు. స్మగ్లింగు, దొంగ నోట్లు, బ్రోకర్ పని కాక డబ్బు వచ్చి పడే మార్గాలు ఏమున్నాయి? సునంద కంఠంలో కోపం ఉంది, ఆవేదన ఉంది. అతని గురించి మరీ అన్యాయంగా మాట్లాడుతోంది అనిపిస్తోంది నాకు. సురేన్ గురించి ఆ మాటలు వినటం ఇష్టం లేదు నాకు. చెప్తున్నాను కదా, ఇవన్నీ నా భయాలు. ఊరుకోకుండా డాడీ గుర్తు చేస్తూనే ఉంటాను సురేన్ గురించి పట్టించుకోవట్లేదని, ఏదైనా చేయమని. వాడి ప్రయత్నం వాడిని చేయని. అమెరికాలో పూట గడవని వాడు కూడా తెలివితేటలు ఉపయోగించి మిలియన్లు సంపాదిస్తాడు, ఇండస్ట్రియలిస్ట్ అయిపోతాడు అంటారు. మీ పెద్దన్నయ్య అమెరికాలోనేగా ఉన్నారు. అంటే ఏమవుతుంది? చదువు లేని వాళ్ళకి ఏం ఉద్యోగాలు దొరుకుతాయి? అక్కడ గ్యాస్ నింపటం, సేల్స్ మ్యాన్, చిల్లర పనులు చేసి డాలర్లు సంపాదిస్తే చాలా. సురేన్ కారు చూసావు కదా, ఇన్సూరెన్స్ వాళ్ళతో కేసు గెలిచినందుకు క్లయింట్ ఆ కారుని డాడీకి ఇచ్చారు. తనకు డాడీ ఆస్తి అక్కర్లేదట. ఆ కారు ఇమ్మని అడిగాడు సురేన్. బిజినెస్ చేసేవాడికి కారు ఉండటం అవసరమట. డాడీ ఇచ్చేశారు. సురేన్ని డాడీ పూర్తిగా అతడు దోవకు వదిలేశారు. తలుచుకుంటే నాకు బాధగా ఉంటుంది. మనం వెళ్దామా అంది. వెళదాం అన్నాను. నిన్ననే చెప్పింది సునంద, రోజంతా మా ఇంట్లోనే గడపాలి, భోజనం చేయాలి అని. సరే అన్నాను. తారకి ప్రజెంటేషన్ కోసం టీచర్లు ఒక్కొక్కరు 20 రూపాయలు ఇచ్చారు. డిన్నర్ సెట్ కొందాం అనుకున్నాం. మనం త్వరగా రావాలి, మళ్ళీ డాడీ కోర్టుకు వెళ్ళాలి అంది సునంద. ఎంత త్వరగా రావాలనుకున్నా గంట పట్టింది. ఆయన కోర్టుకి వెళ్ళాక మేము భోజనానికి కూర్చున్నాం. వాళ్ళ అమ్మగారి గదిలోనే భోజనం చేస్తారు. నా కోసం ఇన్ని రకాలు ఎందుకు అన్నాను. రోజు నేను ఒక్కదాన్నే భోజనం చేస్తాను. ఎవరితోనైనా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తినాలనిపిస్తుంది. అందుకని రాత్రి ఆలస్యం అయినాడు సరే డాడీ కోసం వెయిట్ చేస్తాను. సురేన్ ఈ వంటలు సహించవంటాడు. రోజు చికెన్, ఫిష్ ఏవో ఒకటి ఉండాలంటాడు. డాడీ అవేమీ తినరు. భోజనం చాలా మితంగా, మసాలాలు లేకుండా తింటారు. ఇవాళ నువ్వు రావటం నాకెంతో బాగుంది అంది. దానికేమిటి, ప్రతి శనివారం వస్తాను అన్నాను. ఆల్బములు చూస్తూ క్యాసెట్లు వింటూ మధ్యాహ్నం గడిచిపోయింది. బాలవిహారికి వెళ్దామంది సునంద. చీర మార్చుకుని వచ్చింది. సురేన్ చెప్పింది, సునంద చెప్పింది ఇంచుమించు ఒక్కటే. సునంద ఉద్దేశం ఏమిటి? సురేన్ గురించి ఆ సంగతులని నాకెందుకు చెప్పింది? అతడు దోవ తప్పాడని సునంద అభిప్రాయం. ఇదే దోవ అంటూ ఒక దోవ ఉందా? సురేన్ తన దోవ వెతుక్కుంటూ తన దోవ తను వెతుక్కుంటున్న శైలుకి ఎదురుపడ్డాడు. ఇప్పుడు ఏమవుతుంది? ఎందుకు నవ్వుతున్నావు శైల అంది సునంద. మామిగారింటికి వచ్చేసాం. ఇప్పుడు ఏమవుతుంది అన్నాను. రోజూ కార్యక్రమే. పిల్లల్లో క్రమశిక్షణకి ఇది చాలా అవసరం. మహాపురుషుల జీవిత చరిత్రలు, నీతి కథలు వింటే వాళ్ళల్లో ప్రతిభావంతమైనటువంటి జీవితానికి బీజాలు పడతాయి. పిల్లల్ని పోగేసి పాటలు, కథలు చెప్తే ఏమొస్తుందని చాలామంది నవ్వుకుంటారు. కానీ వాళ్ళ నాటిన బీజాలు మొలకెత్తి ఒకనాటికి మహావృక్షాలు అవుతాయి. చల్లని నీడనిస్తాయి, పువ్వులు పళ్ళు కాస్తాయి. నాకు ఆ నమ్మకం ఉంది అంది. అందరూ ప్రతిభావంతులు అవుతారా? అందరూ కాకపోవచ్చు, కానీ అందరికీ ఒక క్రమశిక్షణ, ఒకే విలువ మీద గౌరవం ఏర్పడతాయి. అది జాతి పటిష్టం కావటానికి దోహదకారి. మానవుడి సర్వతోముఖ వికాసానికి వెలుగుబాట.
లోపలికి వెళ్ళాం. ఎదురుగా కృష్ణ విగ్రహం, అగరొత్తుల వాసన. పిల్లలు కళకళలాడుతున్నారు. వచ్చి కూర్చొని దైవ ప్రార్థన చేశారు. భజగోవిందం పాడారు. నాయర్ గారు కథ చెప్పారు. మేము ఇంటికి వచ్చేటప్పటికి పోర్టికోలో కారు ఉంది, బ్లూ కలర్ కారు. సురేన్ వచ్చాడన్నమాట. నా గుండెలో సంగీతం. మమ్మల్ని చూసి సిగరెట్ యాస్ట్రేలో పడేశాడు. సుబ్బు చెప్పాడు, మీరు బాలవిహార్కి వెళ్ళారని అన్నాడు. నేను పొద్దున్నే వచ్చాను, ఇక్కడే భోజనం అన్నాను. నాకు తెలిస్తే నేను కూడా లంచ్కి వచ్చి ఉండేవాడిని అన్నాడు. సునంది ఏమీ అనలేదు. సుబ్బు కాఫీ తెచ్చి ఇచ్చాడు అందరికీ. మా ఇంట్లో ఇదివరకు చాలా నిస్పృహగా అసంతృప్తిగా ఉండేది. ఒకే కుటుంబమైనా ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా స్వార్థపూరితంగా అర్ధరహితంగా అనిపించేది. బాలవిహార్ ఇప్పుడు నాకు కొత్త తృప్తినిస్తోంది. నీ తెలివికి ఇంకా పెద్ద పనులు నిర్వహించగలవు. కన్సల్టెన్సీ, ఈవెంట్ మేనేజ్మెంట్. ఈ కాలం సిటీస్లో డిమాండ్ కూడా ఉంటుంది అన్నాడు సురేన్. పెద్ద పనులు అంటే ఎక్కువ డబ్బు సంపాదించడమా? కాదు. ఆ పని నీలోని శక్తిని, అన్వేషణను ఎంతవరకు తృప్తిపరచగలదు? నీ శక్తినంతా అర్పించడానికి అవకాశం ఉందా లేదా ఆలోచించుకోవాలి. అంతా ఇవ్వటమేనా? పుచ్చుకోవటం అంటూ లేకపోతే దుర్భరం. గివ్ అండ్ టేక్ అన్నాడు సురేన్. ఎంత ఇవ్వగలిగితే అంత పొందుతాం, అదే తృప్తి అంది సునంద. నో ప్రోగ్రెస్ వితౌట్ సాక్రిఫైస్ అన్నాను. సునంద చెప్పింది గుర్తొచ్చి, అవును, జీవితంలో ఏ రంగంలోనైనా ఇదే సత్యం అంది సునంద. నీ లెక్చర్స్తో శైలాన్ని కూడా మార్చేస్తున్నావా అన్నాడు సురేన్. ఎవరినీ మార్చలేరు, వాళ్ళంతటా వాళ్లే మారాలని కోరుకుంటే తప్ప అని నన్ను చూస్తూ, రేపు పెళ్లిలో కలుసుకుంటాం. సింపోజియం ప్రిపరేషన్స్ కోసం నేను సెలవు పెట్టాను, నువ్వు తప్పకుండా రావాలి, గుర్తుంచుకో. అన్ని స్కూళ్ళకి, కాలేజీలకి ఆహ్వానాలు వెళ్ళాయి అంది. వస్తాను, గుర్తుంది, ఇంకా ఇంటికి వెళ్ళాలి అన్నాను. ఐఎమ్ ఎట్ యువర్ సర్వీస్ అన్నాడు సురేన్ నవ్వుతూ. సునంద కారు వరకు వచ్చింది. కొంత దూరం వెళ్ళాక సురేన్ అన్నాడు, నీకు ఆ బాలవిహార్, పిల్లలు, భజన బోరు కొట్టదా? కొట్టదు. సునంద చెప్పినట్టు పర్పస్ బిహైండ్ ఇట్. నువ్వు అట్లా కనిపించవే. మరి ఎలా కనిపిస్తాను? అతడు నా వైపు తిరిగి కళ్ళల్లోకి చూశాడు. చెప్తాను, ఎక్కడైనా కొంచెంసేపు కూర్చుందాం, ఇక్కడే క్లబ్కు వెళ్దాం. లేతే నేను వెళ్ళాలి, ఆలస్యమైంది. ఇదిగో వచ్చేసాం, పిక్చర్ అవుతోంది, మనం లోపలికి వెళ్ళొద్దు, లాన్లో కూర్చుందాం. కారు ఆపి దిగాడు అతను. నేను దిగటం లేదు. డోరు తెరిచి కాస్తంత ముందు కొంగి, శైలా ప్లీజ్ 10 నిమిషాలు చాలు, ఇక్కడ కూర్చుందాం అన్నాడు. ఏదో అదృశ్య శక్తికి లోబడినట్టుగా దిగాను. కొంచెం దూరం నడిచి వెళ్ళి లాన్లో కూర్చున్నాం. పార్కింగ్ ప్లేస్లో బారులు తీర్చి ఉన్నాయి. లోపలికి జంటలుగా వెళ్తున్నారు. అప్పుడే దీపాలు వెలిగాయి. కొంచెం దూరంలో 2 స్టూడెంట్స్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. పిక్చర్ అవుతోంది, మననెవరూ పలకరించరు, మంచిదే అన్నాడు. ఏమిటో చెప్తానన్నారు. నీ ఎదుట కూర్చుని నిన్ను చూస్తుంటే చాలు అన్నాడు. అయితే మాట్లాడకుండా 10 నిమిషాలు కూర్చుంటాను అన్నాను నవ్వుతూ. ఇప్పుడే వస్తానని లేచి వెళ్ళాడు. కొత్త స్థలంలో ఒంటరిగా నేను సురేన్తో ఇక్కడికి రావటం నిజమేనా? ఇక్కడ నాకేమైనా అయితే భయంగా స్టూడెంట్స్ వైపు చూస్తున్నాను నేను. వాళ్ళ దగ్గరికి 2 అమ్మాయిలు వచ్చారు. ఒక అమ్మాయి షోల్డర్స్ బేర్గా ఉన్న డ్రెస్ వేసుకుంది. ఈ కాలం అమ్మాయిలు అతిగా ఉంటున్నారు డ్రెస్ విషయంలో. టీవీ వాళ్ళని, సినిమా హీరోయిన్లని మించిపోతున్నారు. సిగ్గువేదా? సిగ్గు పట్టం లేదు. ఆ నలుగురు కలిసి లోపలికి వెళ్ళారు. సురేన్ వచ్చేశాడు. 2 చేతుల్లో బాటిల్స్, పెప్సీ పక్కన కూర్చున్నాడు. స్ట్రాతో మెల్లగా సిప్ చేస్తూ తాగుతున్నాను. దగ్గరలో ఉన్న ట్యూబ్ లిల్లీలు విచ్చుకుంటున్నాయి. గాఢమైన సువాసన వస్తోంది. ఎందుకో ఆ సుగంధాలు విరజిమ్మటం ఎవరి కోసం? క్షణాలు మౌనంగా నడుస్తున్నాయి. ఇక్కడ చాలా బాగుంది అన్నాను. నువ్వు నా ఎదుటుంటే నాకు బాగుంది అన్నాడు. అతడు తాగటం పూర్తి చేసి బాటిల్ని గడ్డిలోకి విసిరేశాడు. ఏమిటో చెప్తానన్నారు. ఎంత ప్రయత్నించినా నువ్వు అనలేకపోతున్నాను. ఊర్వశికి చాలామంది అమ్మాయిలు వస్తూ ఉంటారు. అందమైన వాళ్ళు, అందంగా ఉన్నాము అని అనుకునేవాళ్ళు. చాలామందికి సినిమాల్లో చేరాలని సరదా. అందమైన వాళ్ళంతా ఈ ఫీల్డ్లోనే ఉంటారు అనుకునేవాడిని నిన్ను చూసేదాకా. నాకు స్టార్ని అవ్వాలనే కోరిక లేదు. నాకు యాక్టింగ్ రాదు, ఇష్టం లేదు అన్నాను. అవును, మోడలింగ్ ఈజ్ బెటర్, అదే చెప్పాలనుకుంటున్నాను.
నువ్వు ఎస్ అంటే చాలు ఈ ఆధునిక ప్రపంచానికి ఒక కొత్త అందమైన మోడల్ని పరిచయం చేసిన ఖ్యాతి నాకు లభిస్తుంది అంటున్నాడు. నేను మోడలింగ్కి పనికొస్తానా? సరదాగా కవ్విస్తూ అడిగాను. పనికి రావడమా? నీ ఫోటోలు చూస్తే పరిగెత్తుకొస్తారు. ఎన్నో కంపెనీలు వెంట పడతాయి అడ్వర్టైజ్మెంట్ల కోసం. కొత్త మొహాల కోసం విపరీతమైన క్రేజ్ ఉంది. మంచి కుటుంబాల్లో అమ్మాయిలు, బాగా డబ్బున్న వాళ్ళు కూడా మోడలింగ్ చేస్తున్నారు. గ్లామర్ అండ్ మనీ ఉన్న ఫీల్డ్ కదా. మధు, మలైకా, దీప్తి నా చేతి మీద చేయి వేశాడు. నేను రంగులు రాట్నం మీద కూర్చున్నాను. నా రకరకాల రూపాలు తిరుగుతున్నాయి. పొట్టిగా కత్తిరించి భుజాల మీద పడుతున్న జుట్టుతో తీయగా నవ్వుతున్నాను. పెద్ద ముడి వేసుకుని చోళీ చీర కట్టుకుని ఎయిర్ హోస్టెస్ లాగా ఉన్నాను. హాల్టర్ నెక్, ఉల్లిపొర లాంటి చీర గాలిలో ఎగురుతూ డ్యాన్స్ చేస్తూ సినీ నటిలాగా ఉన్నాను. కంచిపట్టు చీర ఒంటి నిండా నగలు, తల నిండా పూదండ దాల్చి నర్తకీమణిలాగా ఉన్నాను. మెట్లెక్కి వెళ్ళి బంగారు సింహాసనం మీద కూర్చుంటున్నాను. నా చుట్టూ కెమెరాలు క్లిక్ అంటున్నాయి. ఆర్కెస్ట్రా జై జగదీశ హరే అని పాడుతోంది. తల మీద కిరీటం ఉంది. చేతిలో త్రిశూలం, భుజం మేంచి నడుం దాకా శాష్. నా చూపులు వరుసగా అందరి మీద వాలుతున్నాయి. ఎదురుగా కెమెరా పట్టుకుని నిలబడ్డారు నాన్న. ఉలిక్కి పడ్డాను. ఎదురుగా ఉంది సురేన్. రెప్పలు వాల్చకుండా చూస్తున్నాడు నన్ను. యు ఆర్ బ్యూటిఫుల్ లైక్ వీనస్, యు ఆర్ కిల్లింగ్ మీ అన్నాడు. నా గుండె గది తలుపులు తెరుచుకుంటున్నాయి. నా తలని అతడి భుజం మీద ఆన్చాలి అని అనిపిస్తోంది. మనసు కరుగుతూ 2 కన్నీటి చుక్కలు కళ్ళలోకి వచ్చాయి. మనసు మారుమూలల్లో ఎక్కడో ఘర్షణ. పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే తప్ప యువకుడితో ఏకాంతం. ఎక్కడి నుంచో గద్దింపు. నా చేతిని వెనక్కి తీసుకున్నాను. అవును, నేను ఇలా వచ్చి కూర్చోవటం నేరమే అని నవ్వాను. వాచ్ చూసుకున్నాను. వెళ్ళిపోవాలా అన్నాడు. అవునన్నట్టుగా తల ఊపాను. లేచి నిలబడ్డాను. అతను లేచాడు. కారు దగ్గరికి వచ్చాం. అక్కడ నిలబడిపోయాం. అతడికి అడగాలనుంది. నేనంటే నా గురించి మీకెందుకు అంత కుతూహలం సురేన్ అన్నాను. ఎందుకంటే అది నీ ఆకర్షణ. ఎలా చెప్పను? అది ఒక కాంబినేషన్. తెలివి, అందం. అది అరుదుగా ఉంటుంది, రేర్. మనిద్దరూ కలిస్తే లోకాన్ని జయించగలం అన్నాడు. ఎవరో అటు వెళుతూ హలో సాగర్ అన్నారు ఆగి. అతను నన్నే చూస్తున్నాడు. మై గర్ల్ ఫ్రెండ్ అన్నాడు సురేన్. అతను నవ్వి వెళ్ళిపోయాడు. సురేన్ కారు తలుపు తీశాడు. కూర్చున్నాను. కారు కదిలింది. రానంటే తీసుకొచ్చాడు. గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాడు. ఏమవుతుందో ఏమిటో. తిరగటం అంటే ఇదేనా? పెళ్లి చేసుకుని ఇంట్లో కూర్చునే వాళ్ళకి, ఉద్యోగాలు చేసే వాళ్ళకి తేడా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నా, ఏదో సాధించాలనుకున్న స్నేహాలు ఉంటాయి, అవసరాలు ఉంటాయి. తిరగక తప్పదు. సమయానుకూలంగా ఎదుటి మనిషిని బట్టి ప్రవర్తించడం నేర్చుకోవాలి. మోడలింగ్ ఎందుకు చేయకూడదు? ఈనాటి ప్రపంచం గ్లామర్కి, డబ్బుకి ప్రథమ స్థానం ఇస్తున్న మాట నిజమే. జనానికి రాజకీయాలు తెలియవు, మతం గురించి తెలియదు, సాంఘిక పరిజ్ఞానం లేదు. కానీ సినిమాల గురించి, తారల గురించి, వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలన్నీ తెలుసు. అటువంటి వాళ్ళ మాట పట్టించుకోవాలా? మోడలింగ్ చేస్తే తప్పేమిటి? తెలివిలాగే అందం కూడా ఒక అసెట్, ఒక ఆస్తి. ఎక్స్పోజ్ చేయాలని ఎక్కడుంది? అందరూ నీతి లేకుండా ఉంటారని ఎందుకు అనుకోవాలి? ఏ రంగంలోనైనా సరే స్త్రీలు ఆత్మగౌరవం నిలబెట్టుకోగలరని నిరూపించాలి. నాకు భయం లేదు, నమ్మకం కలిగితే చాలు. సురేన్ కూడా ఆలోచిస్తున్నాడా? ఏమని? ఇద్దరం మౌనంగా ఉన్నాం. మెడికల్ స్టోర్ దాటిపోయింది. ఇంటికి దగ్గరికి వచ్చేసాం. ఈవేళ లోపలికి రావాలి, కాఫీ తీసుకోవాలి అన్నాను. ఈవేళ కాదు, వేరే పనుంది. కోపమా అన్నాడు. కోపం ఎందుకు అన్నాను. ఐ లైక్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇక ఇంటి ముందు కారు ఆగింది. మళ్ళీ ఎప్పుడు? నీ ఫోటోకి అరేంజ్ చేస్తాను. ఊర్వశికి ఎప్పుడు రాగలవు? నేను ఇంకా నిశ్చయించుకోవాలి. వచ్చే శనివారం సాయంత్రం చూస్తాను. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.